నమస్తే అండి, నేను రజాక్. బంగారం అమ్మితే బంగారం స్టోర్ వాళ్ళు కోట్లు ఎలా సంపాదిస్తా ఉన్నారు. అక్కడ చూస్తే మొత్తం కూడా లగ్జరియస్ గా లావిష్ గా కనిపిస్తూ ఉంటది. అంత ఆదాయం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాం మీకు తెలుసా? వీళ్ళు కూడా మార్కెట్ రేట్కే స్టాక్ మార్కెట్ లో ఏదైతే ట్రేడ్ అవుతుందో అదే రేటుకి వీళ్ళు 24 క్యారెట్ బంగారాన్ని కొనడం కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు ఎలా లాభాలు సంపాదిస్తూ ఉంటారు? తులం బంగారానికి ఈ షాప్ యజమాని గనక ఒక కస్టమర్ కి అమ్మితే ఎంత లాభం ఇతనికి వస్తుంది, ఏ మార్గాల ద్వారా వస్తుంది? సో వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు ఒక బంగారపు ఆభరణం తీసుకుంటున్నప్పుడు ఉండాల్సినటువంటి జాగ్రత్తలను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ముఖ్యంగా బంగారపు ఆభరణాలు తయారు చేసి అమ్మేటటువంటి ఈ గోల్డ్ స్టోర్లకి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే 3 మార్గాల ద్వారా వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్. మనందరికి తెలిసిందే 24 క్యారెట్ బంగారం తీసుకొచ్చి దాంతో వాళ్ళు ఆర్నమెంట్ తయారు చేయరు. దాంట్లో రకరకాల లోహాలు కలిపి దాన్ని 22 క్యారెట్ చేస్తారు. అంటే 2 క్యారెట్ వచ్చేసి వేరే లోహాలు కలపడం అయితే జరుగుతుంది. సో దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్గా బంగారంలో 24 క్యారెట్ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు ఈ 22 క్యారెట్ విషయానికి వస్తే కనుక ఏదైనా ఒక ఆర్నమెంట్ తయారు చేయాలంటే మేకింగ్ ఛార్జెస్, ఒక వస్తువుని తయారు చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ వేస్తారనమాట. ఆ మేకింగ్ ఛార్జెస్కి వచ్చేసి వీళ్ళు 300 నుంచి 1000 రూపాయల వరకు ఆ నగ తయారీని బట్టి వీళ్ళు డబ్బులు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. అవి బయటికి వాళ్ళు చూపించరు. సో కాబట్టి ఇది డైరెక్ట్గా తయారీదారుడి యొక్క జేబులోకి వెళ్ళిపోతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పాతకాలంలో బంగారాన్ని కాల్చి అంటే ఒక చోట కాల్చి అదంతా చేసేవాళ్ళు. సో మట్టిలో ఆ తరుగదంతా పోయేది. కానీ ఇప్పుడు అలా లేదు. అవన్నీ కూడా మెషిన్స్లో అసలుకి వ్యాక్యూమ్ గాలి కూడా ఏమి చొరబాటినటువంటి ప్లేసెస్లో తయారు చేయడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్ ద్వారా ఆ డబ్బులు మన మీదే వేస్తాడనమాట. సో దాని ద్వారా వాళ్ళు లాభాలు పొందుతారు. నెంబర్ 2 తరుగు అనమాట. ఈ తరుగు అనేది నిజం చెప్తున్నాను, ఇది వీళ్ళకి ఇంకా ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టేది. ఆభరణాలు తయారు చేసినప్పుడు కొంత భాగం వృధా అవుతుందని వాళ్ళు మనకు చెప్తారు. ఎక్కడికి వెళ్తుంది ఆ బంగారం వృధా అయ్యింది? బంగారాన్ని మట్టి తినేది కదా, మరి ఎక్కడికి వెళ్తున్నట్టంటే ఆ చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, వాటి మొత్తాన్ని కూడా వీళ్ళే తీసుకోవడం అయితే జరుగుతుంది. సాధారణంగా ఇది 10% నుంచి 18% వరకు ఉంటుందట. అంటే 10 గ్రాములు బంగారం కొంటే 1.5 గ్రాముల బంగారం దానికి అదనంగా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు బిస్కెట్ రూపంలో కొంటేనో లేకపోతే ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో మీరు కొనుక్కుంటేనో అక్కడ మీకు తప్పు జరగదు. ఎప్పుడైతే మీరు ఆర్నమెంట్స్ వస్తువుల రూపంలో కొంటారో అప్పుడు మాత్రమే ఈ తరుగులు ఇవన్నీ కూడా మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట. ఈ విధంగా వాళ్ళు లాభాలని చూస్తారు. నెక్స్ట్ రాళ్ళు ముత్యాలు అనమాట. మీకు తెలుసా, చాలా సందర్భాల్లో రాళ్ళు ముత్యాలు ఆర్నమెంట్ మీద ఉంటే కనుక దానికి కూడా బంగారపు రేటు కట్టేసి వేస్తూ ఉంటారు కొంతమంది. జాగ్రత్తగా ఉండండి. లెక్క ప్రకారం వాటికి మనం బంగారం రేటు కట్టాల్సిన పని లేదు. సో ఈ విధంగా కూడా 100% నుంచి 200% వరకు నికర లాభం పొందుతారట కొంతమంది. అంటే మోసం చెయ్యాలని చెప్పేసి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే ఒక అంచనా ప్రకారం ఈ 3 మార్గాల ద్వారా, ఒకటి వచ్చేసి రాళ్ళు ముత్యాలు వేయడం ద్వారా, అలాగే తరుగు ద్వారా, మేకింగ్ ఛార్జెస్ ద్వారా, వీటి ద్వారా 10 గ్రాముల బంగారానికి 3000 నుంచి 7000 వరకు నికర లాభం అయితే అందుతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక నార్మల్ చిన్న షాప్ అయితే కనుక. అదే పెద్ద కార్పొరేట్ లాంటి బ్రాండ్ షోరూమ్ బ్రాండ్ వాల్యూతో ఉన్న దాంట్లో అయితే ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఇంకా ఎక్కువగా అయితే ఉంటాయి. కాబట్టి లాభం కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ధరలు తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు బంగారాన్ని కొనేసుకుంటారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి లాభాలు అయితే వచ్చి పడతాయి అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బంగారం కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీల తరుగుపై ఏదైతే ఉంటుందో వీటి మీద బేరం ఆడండి. 1000 నుంచి 2000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు రాళ్ళు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారంతో కూడినటువంటి వస్తువుల్ని తయారు చేయించుకోండి, లేదంటే కొనుక్కోండి. బంగారపు వస్తువుల మీద రాళ్ళు ఉంటే వాటికి వాల్యూ ఉండదు. బ్యాంకులో లోన్ పెట్టేటప్పుడు కూడా సరైన విధంగా మనకి లోన్ అనేది రాదు, కావాల్సినంత డబ్బులు రావు. ఆ విషయాన్ని మీరు గమనించండి. అలాగే 3% GST హాల్ మార్కింగ్ ఫీజులు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ మార్గాల ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, మనం కూడా జాగ్రత్త